గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా మండపాల దగ్గర ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. డిఫరెంట్ వినాయకుల విగ్రహాలతో పాటు మండపాల దగ్గర లైటింగ్ తో ఏర్పాటు చేశారు భక్తులు. గతంతో పోలిస్తే ఈసారి మట్టి విగ్రహాల సంఖ్య భారీగా పెరిగింది. నల్గొండ కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో పూజలు అందుకుంటున్న మట్టి వినాయకుడి దగ్గర నుంచి మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పూజలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వాడవాడల గణేశుడు కొలువుదీరాడు. రాత్రినేమో పెద్ద ఎత్తున లైటింగ్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరిస్తున్నారు. ఇక ఉదయాన్నే పూజలతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు 4th డే ఎట్లుంటుంది ఏంది? మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, సరే మాట్లాడదాం. ఎట్లుంటుందంటే ఈరోజు 4th డే ఏమేమి కార్యక్రమం ఉంటుంది? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వక్రతుండ మహాకార కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ బోలో గణేష్ మహారాజుకి. వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు మనకు చవితి పండుగ రోజు ప్రారంభమై మనకు స్వామివారి 9 నవరాత్రుల నుండి 10వ రోజు నిమజ్జనం చేయడం ప్రతి సంవత్సరం కూడా చేసే కార్యక్రమం. అయితే ఈరోజు 4వ రోజు స్వామివారికి హేరంబ గణపతి అని చెప్పని పేరు ఉంటుంది. ఆ గణపతికి స్వామివారికి విశేషమైనటువంటి ఈరోజు మంగళవారము, అందులోటి చతుర్థి మంగళవారం రావడం కూడా కొన్ని సందర్భాల్లో చాలా విశేషమైనటువంటి కార్యక్రమం చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మంగళవారం రోజు కూడా ప్రతిరోజు కూడా విశేషంగా ఉంటుంది. ఇది గణపతి నవరాత్రుల్లో కూడా ఈరోజు మంగళవారం నుండి హేరంబ గణపతి ఈరోజు కార్యక్రమం చేయడం కూడా చాలా విశేషం. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కాలనీలో వరసిద్ధి వినాయక స్వామి మట్టి గణపతి చేయడం కూడా చాలా విశేషం. ఎందుకంటే అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెడుతున్నారు, కానీ అలా కాకుండా అందరూ కూడా మట్టి గణపతి పెడితే చాలా విశేషంగా ఉంటుంది, పర్యావరణానికి కూడా బాగా ఉంటుంది. అందులో ఈరోజు కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి కార్యక్రమం ఏంటంటే మనకు ఆ పూజా కార్యక్రమం చేయడం వల్ల అందరికీ కూడా వరాలు పొంది సుఖంగా ఉండాలని ఈ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈరోజు అంటే రోజు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ? వెంకటేశ్వర కాలనీ ఫేజ్ 3 వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మొదటిసారి మేము గణేష్ని వినాయకుడిని ప్రతిష్ఠించాము. అది కూడా మట్టి విగ్రహంతో వాటర్ పొల్యూషన్ భూమిలో కానీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండటానికని మేము మట్టి విగ్రహం పెట్టి అందరికీ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము మట్టి విగ్రహాలు పెట్టమని. మరియు మా కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. మహిళలు అందరూ ఒక దగ్గరికి వస్తుంటారు రాత్రి సమయంలో, అంతా కూడా ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అండి, మంగళారతులు పాడడము, దేవుడికి సేవ చేసుకోవడము అలాంటివి చేస్తుంటాము. పర్యావరణ పరిరక్షణకై మేము మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాము. అంటే కాలనీ వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వస్తుంటారా? కంపల్సరీ వస్తాం సార్. పిల్లలు కూడా చాలా మంది వస్తుంటారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా రాత్రి సమయంలో లైటింగ్ అంతా కూడా ఎట్లా డావిడి ఉంటుంది? పిల్లలతో చాలా కోలాహలంగా ఉంటుంది. వీళ్ళ దగ్గర జరిగే సంబరాలని తిలకించడానికి పక్క కాలనీల నుంచి కూడా వస్తున్నాం మేము. అంత ఘనంగా చేస్తున్నారు ఇక్కడ. సో మహిళలందరూ ఒక్కచోట కూడి గెట్ టుగెదర్ టైప్లో అదేవిధంగా దేవుడికి కూడా సేవ చేయడం జరుగుతుంది. పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళు పిల్లలకి ఇచ్చే బహుమతులను కూడా తీసుకొని వెళ్తున్నాం. ఇది మొత్తానికి అన్ని కాలనీలలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకులను ప్రతిష్ఠించారు. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల మాత్రం మట్టి వినాయకుడిని మాత్రమే పూజిస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వరదలు కావచ్చు, అదేవిధంగా కొంత మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, కాలుష్యాన్ని నివారించాలనే కాన్సెప్ట్ తోటి వీళ్ళంతా కూడా ముందుకు పోతున్న పరిస్థితి. ఇక రాత్రి సమయంలో అయితే ఇక్కడ చెప్పనక్కర్లేదు, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దేవుడి పాటలు, అదేవిధంగా దాంట్లో గేమ్స్ కండక్ట్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇది గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4th డే సంబంధించిన సెలబ్రేషన్స్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.